తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇష్టపడుచున్నాడు అని అర్థం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించిన అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ గురించిన అనుభవ జ్ఞానము, ఈ మాటను మీరు అర్థం చేసుకోవాలి. రక్షణ గురించి అనుభవ జ్ఞానము. నీ తల్లి రక్షించబడితే నువ్వు రక్షించబడినట్లు కాదు. మీ నాన్నగారు దేవుని మందిరానికి వస్తుంటే నీకు పరలోక రాజ్యంలో సీటు రిజర్వ్ అవ్వదు. చిన్నప్పుడు అనుకుంటుండేటువంటి వాళ్ళం ఏంటంటే, మా నాన్నగారు పాస్టర్ గారు, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు మా నాన్నగారు చేయి పట్టుకుని వెళ్ళిపోవచ్చులే పరలోక రాజ్యానికి అని, ఒకరి యొక్క రక్షణ మరొకరికి దీవెనకరంగా ఉంటుంది అనుకునేటువంటి వారం. రక్షణ అది పర్సనల్, అది వ్యక్తిగతమైంది. ఎవరి రక్షణ వారిదే. ప్రతి ఒక్కరు రక్షణ అనుభవ జ్ఞానం కలిగి ఉండాలా. నువ్వు రక్షణ పొందినటువంటి తేదీ నీకు గుర్తుండాలా. నువ్వు ఏ వాక్యం చేత రక్షణ పొందావో ఆ రక్షణ సాక్ష్యాన్ని చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలా. ఈరోజు నీ రక్షణ అనుభవం ఏంటి? దేవునితో నీ ఎన్కౌంటర్ ఏ విధంగా ఉంది? నా 17వ ఏట యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షణ అంగీకరించాను. నా ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద వేసి కన్నీటితో ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. ఆ రాత్రి నాకు ఇంకా గుర్తూనే ఉంటుంది. నేను అనుకుంటాను, నేను చచ్చిపోయేంత వరకు ఆ రక్షణ అనుభవం నాకు గుర్తుంటానే ఉంటుంది. దేవుడు నాపై కుమ్మరించిన అభిషేకము, దేవుడు తన ఆత్మతో నింపిన విధానము, ఆ టైంలో కన్నీటితో నా పాపాలను ఒప్పుకుంటున్న విధానము ఇప్పటికీ నా ముందు కదలాడుతూనే ఉంటుంది. ఎస్, రక్షణ గురించిన అనుభవ జ్ఞానము మనకు గొప్ప రక్షణ ఆనందాన్ని తెచ్చిపెడతా ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను, విమోచన చేసేటువంటి వాడు విమోచన క్రయధన చెల్లించాలి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడెను. చూడండి, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. విమోచన చేయటానికి విమోచన క్రయధనాన్ని చెల్లించాలి. నేను చెప్పాను, ఒక ప్రైస్ పే చేయాలి. బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడుదల చేయాలంటే వెండి బంగారం ఇస్తూ విమోచించేటువంటి వారు, విడుదల చేసేటువంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బానిసత్వంలో ఉన్నాడు. ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి, బాబు ఈ వ్యక్తిని విడిపించండి అంటే, ఏది విమోచన క్రయధనం అంటాడు. అప్పుడు ఇంత కేజీ బంగారం ఇచ్చి ఇంకో విడుదల చేయి, కేజీ వెండిచ్చి విడుదల చేయి అని కొంత రుసుము చెల్లించి విడుదల చేయాలా. ఈరోజు సాతానుడు కూడా మనందరినీ కూడా తన హస్తగతం చేసుకున్నప్పుడు, పాపము ద్వారా మనము బంధించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి విమోచన క్రయధనంగా ఏమి చెల్లించాడు? తన సొంత రక్తాన్నే మన కోసం ఇచ్చాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చాడు. ఆయన రక్తముకు సాటి అనేది ప్రపంచంలో ఏదైనా ఉన్నదా? ఆయన రక్తం పరిశుద్ధమైనదే, ఆయన రక్తం నిష్కలంకమైనదే, పవిత్రమైనదే. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. క్రిస్టియానిటీలో కొన్ని ప్రత్యేకమైనటువంటి షార్ట్ మూవీస్ మనం చూస్తూ ఉంటాం. లూయిస్ అనేటువంటి గొప్ప దైవజనుడు, చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన పుస్తకాలు చాలా బాగుంటాయండి. ఆయన పుస్తకాలు, సిఎస్ లూయిస్ పుస్తకాలు నేను ఎక్కువగా చదువుతుంటాను. ఆ పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని ఆయన రాశాడు, నార్నియా అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన, నార్నియా. దాన్ని చాలామంది ఆ పుస్తకాన్ని చదివి, కొంతమంది క్రైస్తవ మత పెద్దలు కానివ్వండి, కొంతమంది క్రిస్టియానిటీకి సంబంధించిన వారు ఒక సినిమాగా కూడా ఆ యొక్క నోవెల్ని లేకపోతే ఆ పుస్తకాన్ని సినిమాగా కూడా తీశారు. సో మీరు చూస్తున్నారు, ఈ వ్యక్తి పేరే సిఎస్ లూయిస్. ఈ మూవీ ఒక క్రిస్టియన్ మూవీ. ఈ రోజున ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఏ విధంగా క్రిస్టియన్ మూవీగా ఉందో, ఈ యొక్క క్రానికల్స్ ఆఫ్ నార్నియా అనేటువంటి ఈ యొక్క మూవీ కూడా ఒక క్రిస్టియన్ మూవీ. ఇందులో చెప్పబడినటువంటి ఆ పాత్రలన్నీ కూడా ఇండైరెక్ట్గా ఆ ప్రాంతంలో మనం చూస్తే కనుక 4 పిల్లలు ఉంటారండి. ఆ 4 పిల్లల్లో ఒక అబ్బాయిని ఒక ప్రాంతంలో, నార్నియా అనే ప్రాంతంలో ఒక వైట్ విచ్ అనేటువంటి ఒక మంత్రసాని, వైట్ విచ్ అనేటువంటి ఒక దుష్ట శక్తులు కలిగినటువంటి, మాంత్రిక శక్తులు కలిగినటువంటి ఆమె ఒక అబ్బాయిని హస్తగతం చేసేసుకుంటుంది, వాడిని లోపర్చేసుకుంటుంది. వాడికి మాయ మాటలు చెప్పి లోపర్చేసుకుంటున్నప్పుడు మిగతా 3 పిల్లలకి దాని యొక్క భయంకరత్వం తెలుసు. చెప్తారు వెళ్ళి, అమ్మా, అయ్యా, బాబు, నువ్వు ఇది సరైనటువంటి మార్గంలో నువ్వు లేవు, నీవు ఒక విచ్, ఆ యొక్క వైట్ విచ్ అనేటువంటి ఒక మంత్రస్థానం దగ్గర ఉన్నావు, అది ఏ నాటికైనా మేము చంపేస్తుంది అని చెప్తున్నా సరే వాడు వింటండి. మంచిది అని అంటాడు. వినకపోయేటప్పటికి చివరికి ఆమె ప్లాన్ ఏంటంటే వీడిని కూడా హస్తగతం చేసేసుకుని వీడిని ఏం చేయాలంటే ఒక కథలంటే ఒక సెలగా మార్చేయాలనే ఆలోచన ఉంటుంది దానికి. అప్పుడు ఆ టైంలో ఈ 3 కూడా యాస్లాన్ అనేటువంటి ఒక సింహం దగ్గరికి వెళ్తారు. మీరు చూస్తున్నారు, యాస్లాన్ అనేటువంటి ఆ సింహం దగ్గరికి వెళ్తారు వీరు 3.
వెళ్ళి సమస్య ఎంతో చెప్తారు. ఆ వైట్ విచ్ అంటే ఆ మంత్రసాని మా తమ్ముడిని హస్తగతం చేసుకుని వాడు పాడు చేస్తుంది, చివరికి వాడిని చంపేయడానికి చూస్తుంది, ఏదన్నా చేయగలుగుతావా అని యాస్లాన్ దగ్గరికి వెళ్తే యాస్లాన్ బాగా ఆలోచన చేస్తాడు. చాలా శక్తివంతుడు, ఆ సింహము చాలా శక్తివంతమైనది, చాలా పవర్ కలిగినటువంటిది, చాలా డిగ్నిటీ కలిగినటువంటిది. ఆ టైంలో ఏం చేస్తుంది తెలుసా, ఆ యాస్లాన్ తనను విడిపించడం కొరకు బలైపోద్దండి. వెళ్ళి మాట్లాడుతుంది, వెళ్ళి యాస్లాన్ సాక్రిఫైస్ చేస్తుంది, వెళ్ళి అయ్యా విడిపించానంటే ఆ వైట్ విచ్ అంటది అతన్ని విడిపించాలంటే క్రైదనాన్ని ఏం చెల్లిస్తావు అని అంటే, తను విడిపించు, నేను నీకు అప్పగించుకుని నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను అన్నప్పుడు ఆ యొక్క సింహాన్ని తీసుకెళ్ళి నిజంగా ఆ యొక్క భయంకర బళ్ళాలతో పొడుస్తూ భయంకరంగా హింసిస్తూ ఆ సింహాన్ని చంపేసినప్పుడు ఆ వ్యక్తి విడుదల పొందుతాడు. మీరు చూస్తున్నారు ఆ సింహాన్ని ఏ విధంగా చంపుతారో చాలా క్లియర్గా ఆ షార్ట్ ఫిల్మ్లో మనం చూస్తుంటాం. అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే ఆ సింహం త్యాగం చేస్తుందో, తన ప్రాణాన్ని ఎప్పుడైతే అర్పిస్తుందో ఆ వ్యక్తి లేకపోతే ఆ చిన్న బాబు విడుదల చేయబడతాడో వారికి ఆనందం కలుగుతుంది. అక్కడితో అయిపోయింది అనుకుంటారా? అక్కడితో అయిపోలేదు. ఆ సింహం 3 రోజుల తర్వాత మరలా తిరిగి లేస్తుంది, సజీవురాలుగా తిరిగి లేస్తుంది. ఆ యొక్క యాస్లాన్ విక్టరీ. ఆ యాస్లాన్ ఎవరో కాదు, మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించడం కొరకు ఆయన మరణించాడు. సాతాను యొక్క కబంధ హస్తాన్ని విడుదల చేయడానికి ఆయన మన కొరకు తన క్రయధనాన్ని చెల్లించి 3 రోజులు తిరిగి లేచాడు. ఒక్కొక్క అంశము మీరు క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో ఈ యొక్క మూవీని చూడకపోతే మూవీ మీకు అర్థం కాదు. కానీ ఆ యాస్లాన్ మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు, యూదా గోత్రపు సింహము మన ప్రభు, యూదా గోత్రపు, ఈ ద కింగ్ ఆఫ్ ద లైన్ ఆఫ్ జూడా. యూదా గోత్రపు సింహం. సింహానికి ధైర్యం ఉంటుంది, సింహానికి డిగ్నిటీ ఉంటుంది, సింహం ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అవ్వదు. యేసు ప్రభు వారు కూడా ఆయన ఒక డిగ్నిటీ కలిగినటువంటి వాడు. నాలో పాపం మంది మీరు ఎవరు స్థాపించగలని చెప్పినటువంటి వాడు. యూదా గోత్రపు సింహము, యూదులకు రాజు నీవేనంటే యేసు ప్రభు వారు చెప్పాను, నువ్వు అన్నట్టే. అవును, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు ఆయన. రోమపత్రిక 6:18 పాపము నుండి విమోచింపబడి, పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైతే దేవునికి స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా. పాపము నుంచి విమోచించబడి ఇప్పుడు దేనికి దాసులం? మనం నీతికి దాసులం. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, అన్నా చాలా చెడ్డ వ్యసనాలు మాలో ఉన్నాయి, ఎంతో కాలం నుంచి వాటిని చేస్తున్నాను, విడుదల ఎలా అన్నా అని అంటావా? ఒక మాట నేను చెప్తున్నాను, నీ యొక్క దురలవాట్లని మంచి అలవాట్లతో రీప్లేస్ చేయండి. స్తోత్రం చెప్పండి. ఒకవేళ త్రాగేటువంటి అలవాటు ఉందా, ఆ త్రాగేటువంటి అలవాటుని ఒక మంచి అలవాటుతో ఏం చేయి, దాన్ని రీప్లేస్ చేయి. లేకపోతే ఎక్కువగా ముసలం ముచ్చట్లు చెప్పేటువంటి అలవాటు ఉందా, స్త్రీలకి ఆ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేసుకోవాలనేటువంటి ఆలోచన. ఒక్క విషయం తెలిసిందంటే మొత్తం లోకమంతా చాటేయాలనేటువంటి ఆ ఉత్సుకత స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. అందుని బట్టే స్త్రీల్లో ఒక చెవిలో ఒక మాట వేసావా మొత్తం లోకమంతా చుట్టేసి వచ్చేస్తుందట, లోకమంతా చుట్టేసి వచ్చేస్తుంది. ఆ ముసలమ్మ ముచ్చట్లు ప్రార్థన చేయమంటే చేరు స్త్రీలు, కానీ ఆ ముసలమ్మ ముచ్చట్లు ప్రార్థనలో గడిపేది గంట, తర్వాత అనవసరమైన మాటలు 3 గంటలు. ఆలోచన చేయి, సమయాన్ని వృధాపరుస్తున్నావు. అలాంటి కొంతమందికి అలవాట్లు ఉంటాయి పాపం. అలాంటి అలవాట్ల నుంచి విడుదల కావాలంటే ఏం చేయాలా? ఆ మాటలను తగ్గించి ఆ మాటల్లో యేసయ్య వాక్యాన్ని చెప్పడం ప్రారంభించు. స్తోత్రం చెప్పాం. ఆ ముసలమ్మ ముచ్చటి నుంచి విడుదల వస్తుంది. యవనస్తులు చెడు దృశ్యాలు చూసేటువంటి అలవాటు మీకుందేమో, అన్న చూడలేకుండా ఉండలేకపోతున్న అలవాటు అయిపోయిందన్న అని అంటావా? ఆ చెడు దృశ్యాలు చూసేటువంటి నీవు దేవుని వాక్యం చూడటం ప్రారంభించు. చెడు అలవాట్లను మంచి అలవాట్లతో నువ్వు రీప్లేస్ చేయి. అదేదన్నా కావచ్చు. నేను 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈరోజు నీ జీవితంలో చెడు అలవాట్లు ఏదైతే ఉన్నా ఆ సమయాన్ని మంచి అలవాట్లతో నువ్వు నింపు, తద్వారా నీకు విజయ జీవితాన్ని ప్రవహిస్తాడు. విమోచకుడు నిజంగా ఆయన. ఒకప్పుడు మనం పాపానికి దాసులం, కానీ ఇప్పుడు మనం దేనికి దాసులం? నీతికి దాసులం. అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువుకు దాసులం. వీఆర్ ది అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మనం రాయబారులం. ఈ లోకంలో దేవుడు మనకు గొప్ప ఐడెంటిటీని ఇచ్చాడు. ఈ లోకంలో దేవుడు మనకు మంచి గుర్తింపునిచ్చాడు. మనం ఎవరో తెలుసా? క్రీస్తు రాయబారులం. రాయబారులు అంటే మనకి ఈరోజు మనం బాగా వినపడుతుంది కదండి. ఉక్రెయిన్ రాయబారి, రష్యన్ రాయబారి, ఇజ్రాయెల్ రాయబారుల గురించి ఉంటుంటారు. అంటే ప్రతి దేశంలో కూడా ఒక రాయబారి ఆఫీస్ ఉంటుంది, దాన్ని ఎంబసీ అంటారు. ఏమంటారు? ప్రతి దేశంలో కూడా ప్రతి దేశానికి సంబంధించిన ఎంబసీ ఉంటుంది. యుఎస్ ఎంబసీ భారతదేశంలో ఉంది. మన ఇండియన్ ఎంబసీ ఎక్కడ ఉంటుంది? అమెరికాలో ఉంటుంది. వారు అమెరికన్ ఎంబసీ పీపుల్ ఇండియాలో ఉంటున్నప్పటికీ ఏ దేశం కోసం పనిచేస్తారు? ఇండియా నుంచి
అమెరికా కోసమే పనిచేస్తారు వాళ్ళు. వారికంటూ ఒక స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ కూడా అమెరికన్సే ఉంటారు. వారు ఈ దేశంలో పనిచేస్తుంటారు. వీసా ఇవ్వాలంటే అమెరికన్ ఎంబసీలోకి వెళ్ళి తెచ్చుకోవాలి. అది చేయండి. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ మనం క్రీస్తు రాయబారులుగా ఈ లోకంలో బ్రతకాలి. క్రీస్తుకు ఒక రిప్రజెంటేటివ్లో బ్రతకాలి. చాలామంది మార్కెటింగ్ పీపుల్ ఈ ప్రాంతంలో ఉన్నారు. మీరు మార్కెటింగ్ పీపుల్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక ఎల్ఐసి ఏజెంటో లేకపోతే ఒక ఇన్సూరెన్స్ ఏజెంటో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే 24 గంటల వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది, ఆ కంపెనీని ప్రమోట్ చేయాలని, ఆ కంపెనీ గురించి చెప్పాలని, ఎవరన్నా ఆ కంపెనీలో ఆ ఇన్సూరెన్స్ పాలసీలో జాయిన్ చేయించాలనే ఆలోచనే. లేదు, మనం కూడా క్రీస్తు కొరకు రాయబారులుగా బ్రతుకుతున్నప్పుడు నిజంగా క్రీస్తుని పరిచయం చేయడం కొరకు అహర్నిశలు మనం పాటుపడాల్సిన వారమే ఉన్నాం. మన ఆలోచన, మన దృక్పథము పాపములు ఉండే వ్యక్తుల్ని మరణంలోంచి అగ్నిలోంచి లాగినట్లు కొంతమంది లాగటానికి ఎల్లప్పుడూ కూడా ఆ మైండ్ సెట్తో మనం ఈ లోకంలో బ్రతకాలి. ఆలోచన చేయండి. దేవుడు అదే కోరాడు, మీ సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అని. ప్రతి పాసిబిలిటీని మనం దేవుని స్వార్థ ప్రకటించడం కొరకు వినియోగించుకోవాలి. స్తోత్రం చెప్తాండి. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మీరు క్రీస్తుకు రాయబారులై ఉన్నారని చెప్పినట్టు అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తునే మోసాడు, క్రీస్తు నామాన్నే మోసాడు, క్రీస్తుని ప్రకటించాడు. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుని ప్రకటించినప్పుడు అనేక మంది రక్షణలోకి వస్తారు.